నా ఆఫీస్ జర్నీ 4:30. ఇవే లండన్ బస్సులు అనమాట. లండన్ లో ఇంకొక సౌలభ్యం ఏంటంటే నాన్న నేర్పించకుండా స్కూల్ కి వెళ్ళండి. ఓకే, రెడీగా ఉంది స్టేషన్ లో ట్రైన్. ఇది ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. టికెట్ ఎంత అనుకుంటున్నారు? మొత్తం ఖాళీ ఉంది, సఫకేషన్ గా ఉంటుంది అనమాట. ట్రైన్ లో వాష్రూమ్. కాఫీ తీసుకుంటున్నాను అనమాట. ఏం డిన్నర్ చేశారో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగో ఇప్పుడే వస్తున్నారు లోపలికి. అమ్మే వండాలా ఎప్పుడు? వేడివేడిగా కొనుక్కొచ్చి పెట్టారు. సో ఇవాళ నా డిన్నర్ ఏంటంటే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటని ఆల్రెడీ thumbnail చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. నా వెయిట్ లాస్ జర్నీ, డే రొటీన్ తో పాటు నా ఆఫీస్ జర్నీ. ఆఫీస్ డే అంటేనే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేయాలన్నమాట. లేచాను, పిల్లల కోసం వెయిటింగ్. పాపం పిల్లలు కూడా ఏంటంటే, నేను ఆఫీస్కి వెళ్తే వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ లేయాల్సి వస్తుంది 4:30కి. చూస్తున్నారు కదా టైము 4:30. సో నేను ఆఫీస్కి వెళ్తే ఇంకా వాళ్ళు కూడా పొద్దున్నే లేయాలన్నమాట 4:30కంతా. కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ ఇంకేం చేయలేం. సో ఇక ఫైనలీ స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా చాలా చీకటిగా ఉంది. టైం ఏంటంటే 5 అవుతుంది. 5 కంతా స్టార్ట్ అయిపోయాను. నాకేంటంటే యూస్టన్ లో ట్రైన్ అనమాట 6:30కి. 3 మైల్స్ అవేలో ఉన్నాము. సో ఇదంతా కూడా లండనే. చూసారు కదా ఎంత ఖాళీగా ఉన్నాయో అసలు రోడ్లు. ఈ టైంలో ఏంటంటే మొత్తం ఖాళీ ఉంటుంది. ఇంకో గంట 2 గంటలు పోయాక అంటే 8 గంటలకు స్టార్ట్ అవుతుంది మొత్తం బ్యాండ్ బాజా. ఫుల్ ట్రాఫిక్. బస్సులు కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. ఇంకా తర్వాత చూస్తే ఇంకా ఫుల్ బస్సులు ఉంటాయి, రెడ్ బస్సులు. ఒకటి వస్తుంది చూడండి ఇక్కడ. ఇవే లండన్ బస్సులు అనమాట, రెడ్ బస్సులు. ఇదిగో ఇక్కడ ఒక బస్సు వెళ్తుంది చూడండి, రెడ్ బస్సు. లండన్ లో ఇంకొక సౌలభ్యం ఏంటంటే, ఇలాగ సైకిల్ దొరుకుతాయి అనమాట. ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి ఉంటారు. ఇంకా అవి తీసుకుని దానికి పే చేసేసుకుని మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇద్దరు వెళ్తున్నారు చూడండి ముందర. సో ఇక ఫైనల్లీ రీచ్ అయిపోయాము యూస్టన్. బాయ్ లక్కీ, బాయ్ విక్కీ. నాన్న నేర్పించకుండా స్కూల్కి వెళ్ళండి. ఓకే, బాయ్, సీ యూ గైస్. సో స్టేషన్లో ఏంటంటే ఇలాగ డిస్ప్లే పెట్టేసి ఉంటారు. నా ట్రైన్ ఏంటంటే 6:29 ట్రైన్. చూస్తున్నారు కదా ఆల్రెడీ ప్లాట్ఫామ్ 14 వెళ్దాం. సో రెడీగా ఉంది స్టేషన్లో ట్రైన్. ఇదే అవంతి వెస్ట్ కోస్ట్. చాలా బాగుంటుంది ట్రైన్. కోచుల్లాగా ఉంటాయి అనమాట. మనకి S1 S2 ఎట్లుంటాయి అట్లా, ABCD అట్లుంటాయి అనమాట. నాది D కోచ్. సో ఇలాగ బటన్ ఉంటుంది, ఇది ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా నీట్గా ఉంటాయి ట్రైన్స్. అసలు కాస్ట్లు కూడా అట్లే ఉంటాయి. అదేంటంటే D10 అనమాట. సో ట్రైన్లో ఎవ్వరు లేరు అసలు, మొత్తం ఖాళీ ఉంది. సో ఇలా ఉంటుంది అనమాట ట్రైన్. సీట్లు కూడా నీట్గా ఉంటాయి, బాత్రూమ్స్ నీట్గా ఉంటాయి. టికెట్ ఎంత అనుకుంటున్నారు? 5,000 రూపాయలు అనమాట ఒక 1 వేకి. సో నేను ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళి వస్తే నాకు 12,000 నుంచి 15,000 దాకా అయిపోతుంది ఇండియన్ కరెన్సీలో. అంటే ఇంచుమించు 120 పౌండ్ల దాకా అవుతుంది. సో ఇక ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాను అనమాట. కరెక్ట్ టైంకి వచ్చేసాను. ఇంకా 10 మినిట్స్ ఉంది ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి. 10 మినిట్స్ ముందే పెట్టేస్తారు బోగీలో. సో చూస్తున్నారు కదా పక్కన అయితే ఎవ్వరు ఉండరు. మార్నింగ్ ట్రైన్ కి అయితే అసలు ఎవరు ఉండరు, బోగి మొత్తం ఖాళీ ఉంటుంది. బట్ ఈవినింగ్స్ ఏంటంటే ఫుల్ అయిపోతుంది. అసలు పక్కన మనుషులు, అసలు సఫకేషన్ గా ఉంటుంది అనమాట. సో ఇక రెడీ అయిపోయాను అనమాట. ఇది ట్రైన్ లో వాష్రూమ్. చాలా పెద్ద మిర్రర్ ఉంటుంది. సో కనిపిస్తుంది కదా. సో రెడీ అవ్వడానికి కూడా ఈజీ. నాకు ఆఫీస్ ఏంటంటే 8:30కి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా అందుకే ట్రైన్లో నుంచే కనెక్ట్ అయిపోతాను అనమాట. అవంతి వెస్ట్ కోస్ట్ ఏంటంటే వైఫై కూడా ఫ్రీ ఉంటుంది. సో కనెక్షన్కి ఈజీ ఉంటుంది అనమాట ఆఫీస్కి. సో స్టాక్ పోర్ట్లో దిగిన తర్వాత ఇంకా క్యాబ్ ఎక్కేసాను అనమాట. క్యాబ్లో ఏంటంటే ఒక 10 మినిట్స్ పడుతుంది ఆఫీస్ రీచ్ అవడానికి. సో ఇక ఫైనల్లీ ఆఫీస్కి అయితే వచ్చేసాను. ఇంకా కాఫీ తీసుకుంటున్నాను అనమాట. బ్లాక్ కాఫీ, జస్ట్ హాట్ వాటర్ విత్ కాఫీ పౌడర్. సో ఇది యూజువల్ రొటీన్ అనమాట. కాఫీ కలుపుకుని ఇంక డెస్క్ దగ్గరికి తీసుకెళ్లిపోయి కాఫీ తాగుతూ వర్క్ చేసుకుంటాను. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా ఏంటంటే ఫుల్ కాల్స్ ఉంటాయి. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం లూజ్ ఉంటుంది అనమాట. ఇది లంచ్ బ్రేక్. ఇంకా లంచ్ కి ఏంటంటే దానిమ్మ గింజలు తింటున్నాను. ఉప్మా తీసుకెళ్లాను కానీ ఆ రోజు అయితే మధ్యాహ్నం తినలేదన్నమాట. దానిమ్మ గింజలే తిన్నాను. ఉప్మా ఏంటంటే ఈవినింగ్ తిన్నాను. ఆఫీస్కి వెళ్ళిన రోజు మోస్ట్ హ్యాపీయెస్ట్ టైం ఇదే అనమాట, లాగ్ ఆఫ్ టైము. సో లాగ్ ఆఫ్ చేసేసి ఇంకా ట్రైన్ ఎక్కేసాను అనమాట. ఫ్రైడే ఆఫీస్
ఆఫీస్కి వెళ్తే ఏంటంటే మధ్యాహ్నం 3:30కి ఆఫీస్ అయిపోతుంది అనమాట. ఇంకా 4:30కి ట్రైన్ అనమాట స్టాక్ పోర్ట్ లో. ఇంకా ట్రైన్ ఎక్కేసాను. ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక 5 గంటలకి అలా ఉప్మా తిన్నాను అనమాట. పెద్దగా ఎక్కువేం తీసుకెళ్లేదు, జస్ట్ ఒక కప్పు ఉప్మా తీసుకెళ్లాను. తర్వాత స్నాక్ టైం అనమాట. 6 o'clock కి గ్రేప్స్ తీసుకున్నాను. స్నాక్ కింద ఫ్రూట్స్ మాత్రమే తీసుకుందామని డిసైడ్ అయ్యాను కదా, సో ఆ రోజు ఏంటంటే గ్రేప్స్ తిన్నాను అనమాట. ఆఫీస్ లో ఉన్నంతసేపు నాకు పిల్లలే గుర్తొస్తూ ఉంటారనమాట. ఒకే సిటీలో జాబ్ చేయడం వేరు, అంటే అందుబాటులో ఉంటారు పిల్లలు. ఇక్కడ దూరంగా వేరే సిటీకి వెళ్ళి జాబ్ చేసి రావడం అనేది చాలా కష్టము. బట్ మా వారు అయితే బాగా సపోర్ట్ చేస్తారనమాట. అసలు మా వారి సపోర్ట్ లేకపోతే అసలు కుదరదు. వర్కింగ్ ఉమెన్ కి హస్బెండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు గానీ మా వారి సపోర్ట్ లేకపోతే నేనైతే అసలు ఎప్పుడో రిజైన్ చేసేసేదాన్ని. ట్రైన్ లో ఏంటంటే ఇలాగ చిన్న షాప్ ఉంటుంది అనమాట. దీన్ని ప్యాంట్రీ అంటారు. సో ఇక్కడ వెళ్ళి ఏమైనా కొనుక్కోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఒక భోగి మొత్తం అలా పెట్టేసి ఉంటారు. ఫైనల్లీ హ్యూస్టన్ కి రీచ్ అయిపోయాను. ఇంకా హ్యూస్టన్ నుంచి ఏంటంటే అండర్ గ్రౌండ్ ట్యూబ్ ట్రైన్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. ఎప్పింగ్ చూస్తున్నారు కదా, ఇవే అండర్ గ్రౌండ్ ట్యూబ్ స్టేషన్స్. అసలు చెవులు పగిలిపోతాయి అనమాట ఆ ట్రైన్ ఎక్కితే. ఇక ఎప్పింగ్ నుంచి బస్ ఎక్కాను అనమాట. చూస్తున్నారు కదా, ఇదే బస్సు. బస్సులు కూడా చాలా బాగుంటాయి. సో ఫస్ట్ టైం నేనైతే బస్ ఎక్కడము ఎప్పింగ్ నుంచి. మామూలుగా అయితే మా వారే ఎప్పింగ్ వచ్చి పికప్ చేసుకుంటారు. బట్ ఆ రోజు ఏంటంటే మా పిల్లలకి స్విమ్మింగ్ క్లాసెస్ ఉండడం మూలాన నేను బస్ లో వెళ్లాల్సి వచ్చింది. సో ఇక ఫైనల్లీ వచ్చేసాను అనమాట. మా ఇంటి ముందరే అనమాట ఈ చెట్టు. ఎంత బాగుంది కదా అసలు, తెల్ల పువ్వులు. సో ఇక ఇంటికి వచ్చేసాను. ఏం డిన్నర్ చేశారో లోపలికి వెళ్ళి చూద్దాం. సో నేనేమో ఇంటికి వచ్చేసాను బస్లో. మా ఆయనేమో లేరనమాట. ఎక్కడికి వెళ్ళారా అని చూస్తే షాపింగ్కి వెళ్ళారు. ఏం షాపింగ్ చేసుకొచ్చారో చూద్దాం. ఇదిగో ఇప్పుడే వస్తున్నారు లోపలికి. 5 నిమిషాలు అయింది నేను వచ్చి. ఖచ్చితంగా ఏదో ఒకటి తినడానికి తెచ్చుంటాడు. నేను చేసి పెడితేనే ఇంట్లో. మా ఆయన అస్సలు వంట రాదనమాట. ఏదో ఒకటి తినడానికి కొనుక్కొచ్చుంటారు. అడుగుదాం ఎక్కడికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? నన్ను పికప్ చేసుకుంటానని ఎవరో అన్నారు. నువ్వే మరి. ఎక్కడికి వెళ్ళారు? తినడానికి కొనుక్కొచ్చారా? అంతే. వండొచ్చు కదా ఒక రోజన్నా. అమ్మే వండాలా ఎప్పుడు? మరి నాన్నను వండమని చెప్పాలి కదా మీరు. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. ఇంట్లో ఏదైనా వేడి వేడిగా మా ఆయన వండి పెట్టుంటాడు అనుకుంటే వేడి వేడిగా కొనుక్కొచ్చి పెట్టాడు. సో సబ్వే కొనుక్కొచ్చారనమాట. ఇంకా డిన్నర్ కి సబ్వే కూడా చూపిస్తా ఏం తింటున్నాను డిన్నర్ కి. సో ఇందాక చెప్పాను కదా సబ్వే తెచ్చారని. సో ఇదే అనమాట సబ్. ఒక బ్రెడ్ లాగా ఉంటది. సో ఆ బ్రెడ్ లోపల ఏంటంటే వెజ్జీస్ వేస్తారనమాట. లాట్స్ ఆఫ్ వెజ్జీస్. కొంచెం సాస్ ఉంటుంది. సాస్ మాత్రం అన్హెల్దీ, బట్ వెజ్జీస్ ఉంటాయి. అలాగే ఒక ప్యాటీ ఉంటుంది అనమాట లోపల. ఇదేంటంటే వెజ్ ప్యాటీ. దీంట్లో ప్రోటీన్ బాగానే ఉంటుంది. 28 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. సబ్వేలో ఉన్న బెనిఫిట్ అదే. లైక్ యూనో మనం ఏ సబ్ సెలెక్ట్ చేసుకున్నా దాంట్లో ప్రోటీన్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. సో ఎప్పుడైనా బయట ఫుడ్ తినాల్సి వచ్చినప్పుడు నేను సబ్వే మాత్రమే తింటున్నాను అనమాట. ఇదివరకు ఏంటంటే మెక్డానల్డ్స్, కేఎఫ్సి ఇవన్నీ తినేసేదాన్ని. ఇప్పుడు మాత్రం కొంచెం క్రావింగ్స్ ఆపుకుని ఇంకా సబ్వే మాత్రమే తింటున్నాను. సో ఇవాళ నా డిన్నర్ ఏంటంటే ఇంక చిన్న సబ్వే. సో ఇవాళ వీడియో అయితే ఇది. నా వెయిట్ లాస్ జర్నీలో డే రొటీన్ తో పాటు నా ఆఫీస్ జర్నీ కూడా మీకు షేర్ చేసుకున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.